ఇదిగోనమ్మా. మందు వల్ల ఏం లాభం? తండ్రి కొడుకుల మధ్య అంత గొడవ జరిగిందే, అది చూడ్డానికి ముందే నాకు చావైనా రాలేదు. నీ దగ్గర ఏదైనా విషయం ఉందా? ఉంటే తీసుకురా, లేకపోతే పోయి ఇక్కడి నుంచి. ఇంకా ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళి ఇక్కడి నుంచి. బాగా పొద్దుపోయింది, ఇంతవరకు గంగా తల్లి ఇంకా. ఆహా, తనతో పాటు వెళ్ళాడుగా తన సంరక్షకుడు. నువ్వెందుకు బాధపడుతున్నావు? నా నోటితో నేనింతవరకు ఎవరికి శాపాలు పెట్టలేదు, కానీ ఇప్పుడు పెట్టవలసి వస్తోంది. ఆ పిల్ల చచ్చిపోవాలని. తెల్లవారేలోగా అది పోవాలి. గంగని ఎందుకమ్మా శాపనార్థాలు పెడతావు? తన తప్పు ఎంతుందో సాగర్ తప్పు కూడా అంతే ఉంది. అసలు తప్పు సాగర్ది కాదు, ఆ గంగది తప్పు కాదు. తప్పంతా పూర్తిగా నీదే, నీ తప్పే. చెప్తూనే ఉన్నాను, మొదట్నుంచి ఈ పిల్లని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే వదిలేసిరా అని చెప్తూనే ఉన్నాను. విన్నారా? ఏ ఒక్కరూ నా మాట వినలేదు. ఇప్పుడు చూసావుగా ఏం జరిగిందో. నిన్నే ఎదిరించి నీ మంచితనాన్ని పూచిక పుల్లలాగా తీసి పారేసి వెళ్ళిపోయింది ఆ పిల్ల. వద్దులే, నాకు ఆ సాలిగ్రాముడే మనశ్శాంతి నింపాలి. శాంతి ప్రసాదించు దేవుడా. లేదమ్మా, నువ్వు అనుకున్నట్లు జరగదు. నేనలా జరగనివ్వనమ్మా. అంతా నేను చూసుకుంటాను. సాగర్ నన్ను వ్యతిరేకించటం అంటూ జరగదు. తను నేను చెప్పినట్టు విని తీరాల్సిందే, విని ఒప్పుకుని తీరాల్సిందే. చాలా బాగా చెప్పావు నిరంజన్. చిన్న అచ్చం నీలాంటి వాడే, అన్నీ నీ పోలికలే. ఇక చిన్న ఎవరి మాట వినిపించుకోడు. తను వింటాడని అనుకుంటే ఏం లాభం లేదు. నాకు బాగా తెలుసు మా చిన్న సంగతి. సర్వనాశనం తప్పదు. ఆ సర్వనాశనాన్ని ఇక ఎవరు ఆపలేరు నిరంజన్. సర్వనాశనం కాకుండా ఇక ఎవరు మనల్ని కాపాడలేరు. గంగా ఎక్కడుంది? గంగా సాగర్ గంగ లోపలుంది. చాలా బాధపడుతుంది. అందుకే నేను నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. పాపం వెళ్ళి చూడు, తన పరిస్థితి ఎలా ఉందో చూడు. వెళ్ళి చూడు. చెప్పు లేకుండా తిరుగుతావుగా నువ్వు. రాళ్ళు గుచ్చుకుంటాయి, కాళ్ళు కాలిపోతూ ఉంటాయి. ఇక నుంచి వేసుకుని తిరుగు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.